హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. ఈరోజు పిఎస్ఐఆర్ 2023 క్వశ్చన్ పేపర్లో వచ్చిన ఇంకొక క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. సో బిఫోర్ దట్ మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎల్టెక్స్ క్లాసెస్ అని టైప్ చేస్తే మీకు యాప్ వచ్చేస్తుంది. లేదా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మీకు యాప్ లింక్ కూడా పిన్ చేసి ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కోర్సు మీరు యాప్లో డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇక మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా కోచింగ్ ఆఫర్ చేస్తాం, ప్రిడామినెంట్లీ ఫర్ యూపీఎస్సీ. సో క్వశ్చన్ ఒకసారి మీరు ఇక్కడ గమనించండి. పిఎస్ఆర్ ఆప్షనల్ 2023లో మనకి వచ్చిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏంటిది? నార్మేటివ్ అప్రోచ్ ఇన్ పొలిటికల్ సైన్స్. ఇలాగే ఇచ్చారు సింపుల్గా. పొలిటికల్ సైన్స్లో నార్మేటివ్ అప్రోచ్ అంటే ఏంటి, అది ఎలా ఫంక్షన్ అవుతుంది, అసలు నార్మేటివ్ అప్రోచ్కి పొలిటికల్ సైన్స్లో ఎలా ఉపయోగిస్తారనేది క్వశ్చన్. దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. అయితే ఇది మనకి 10 మార్క్స్కి ఇచ్చారు, 150 వర్డ్స్లో ఇవ్వడం జరిగింది. సో నేను ఒక రిప్రజెంటేటివ్ ఆన్సర్ ఇస్తాను, కాకపోతే అది కొంచెం కన్సైజ్ చేసుకొని విత్ ఇన్ దోస్ వర్డ్ లిమిట్ మనం రాసుకోవాలి. అయితే ఆన్సర్ కంటే యూ ఫోకస్ ఆన్ మీ, నేను ఎక్స్ప్లెనేషన్ మీరు వినండి. రిప్రజెంటేటివ్ ఆన్సర్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో, మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఉంటే ఆ పీడిఎఫ్ అందులో పెడతాం, అందులో మీరు ఆన్సర్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో పిఎస్ఐఆర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిఎస్ఐఆర్ ఆప్షనల్ ఎల్టెక్స్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఐఎమ్ టీచింగ్ పిఎస్ఐఆర్, మై మోస్ట్ ఫేవరెట్ ఆప్షనల్ ఇది. సో ఇది మనకి 3 ప్లాన్స్లో మీకు వస్తుంది. 1 year ప్లాన్ అండ్ 2 years ప్లాన్ అండ్ లైఫ్ టైం ప్లాన్. మీకు నచ్చిన ప్లాన్ మీరు చూస్ చేసుకోవచ్చు. పిఎస్ఐఆర్ యొక్క అడ్వాంటేజ్ అందరికీ తెలుసు. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సిలబస్ అది అడ్వాంటేజ్ అని ఎందుకు చెప్తున్నానంటే బికాజ్ ఇట్ కవర్స్ యువర్ ఎంటైర్ GS2. సిలబస్ ఎక్కువ, అది ప్లస్ మైనస్ కూడా. పిఎస్ఐఆర్ అయితే GS2 అంతా కవర్ అయిపోయినట్టే. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఓవర్లాప్ అనేది ఉంది జనరల్ స్టడీస్తో. దానివల్ల మీకు చాలా చాలా ఉపయోగం అవుతుంది. ఈవెన్ ఎథిక్స్ పేపర్ కూడా మీరు ఈజీగా హ్యాండిల్ చేయడానికి అవసరమైన బేసిక్ ఫిలాసాఫికల్ ఫ్రేమ్వర్క్ మీకు పిఎస్ఐఆర్ అనేది కల్పిస్తుంది. సో ఆ రకంగా పిఎస్ఐఆర్కి ఉన్న అడ్వాంటేజెస్ పిఎస్ఐఆర్కి ఉన్నాయి. డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అడ్మిషన్ పరంగా మన యాప్లో మీరు డైరెక్ట్గా కోర్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. 3 ప్లాన్స్ కూడా యాప్లో అందుబాటులో ఉంటాయి. లేదా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి శాంపుల్ వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి, యాప్ డైరెక్ట్గా చూడాలంటే మీరు చూడొచ్చు. మరి క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. సో డోంట్ లుక్ ఎట్ ద ఈ కంటెంట్ అంతా చూసి భయపడాల్సిన పని లేదు. సో నా వైపు మీరు ఫోకస్ చేయండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? నార్మేటివ్ అప్రోచ్ ఇన్ పొలిటికల్ సైన్స్ అన్నారు అంతే. అసలు నార్మేటివ్ అప్రోచ్ అంటే అర్థం ఏంటి? నామ్ అంటే అర్థం ఏంటి? నామ్ అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్, ఒక రూల్. సర్టెన్ నామ్స్కి అనుగుణి మేము నడుస్తాం, కొన్ని రూల్స్కి అనుగుణి మేము వెళ్తాము, కొన్ని వాల్యూస్ మేము ఫాలో అవుతాం. ఇలాంటి పదాలు మనం వింటూ ఉంటాం కదా. సో నామ్స్ దేన్ని ఇండికేట్ చేస్తే? దే ఇండికేట్ వాట్ ఆట్ టు బీ, ఇలా ఉండాలి. సో వీ హ్యావ్ సర్టెన్ నామ్స్, వీ హ్యావ్ సర్టెన్ స్టాండర్డ్స్. ఇన్స్టిట్యూట్ ఇలా నడపాలి, దేశం ఇలా ఉండాలి, కొన్ని నామ్స్, కొన్ని రూల్స్, కొన్ని స్టాండర్డ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే కొన్ని పెట్టుకున్నారు. సావరీనిటీ, సోషలిజం, అలాగే ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ప్రియాంబుల్లో మనం చదువుతాం. అవన్నీ ఏంటి? నామ్స్. ఆ నామ్స్కి తగ్గట్టు మనం వెళ్ళాలి అన్నట్టు. సో నామ్స్ ఆల్వేజ్ ఇండికేట్ ది ఫోకస్ ఆన్ వాట్ ఆట్ టు బీ. పాలిటిక్స్ ఎలా ఉండాలి, దేశం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి, వాట్ ఆట్ టు బీ పైన ఫోకస్ చేసేది నార్మేటివ్ అప్రోచ్. మరి దానికి ఆపోజిట్ ఏంటి మనకి? ఎంపిరికల్ అప్రోచ్. ఎంపిరికల్ అప్రోచ్ దేనిపైన ఫోకస్ చేస్తుందమ్మా? ఇట్ ఫోకసెస్ ఆన్ పొలిటికల్ ఫినామినా యాజ్ దే ఆర్. అర్థమవుతుందా? ఇది ఇలా ఉంది అని చెప్పడం ఎంపిరికల్, లేదా రియలిస్టిక్ అప్రోచ్ అంటాం మనం. ఇలా ఉండాలి అని చెప్పడం నార్మేటివ్ అప్రోచ్. ఫర్ ఎగ్జాంపుల్, రాజకీయాలు ఎలా ఉండాలి, వీఆర్ టాకింగ్ అబౌట్ నామ్స్. దీస్ షుడ్ బి ద నామ్. రాజకీయాలు ఇలా ఉన్నాయి, ఈరోజు ఇలా ఉన్నాయి, దిస్ ఈజ్ ద రియాలిటీ. ఉన్నది ఏంటి అని అబ్జర్వ్ చేయడం ఎంపిరికల్ అప్రోచ్. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని నామ్స్ని సెట్ చేయడం నార్మేటివ్ అప్రోచ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎ స్టేట్ షుడ్ బి లైక్ దిస్ అని ఎవరన్నా ఒక పొలిటికల్ ఫిలాసఫర్ ఒక ఐడియాలజీతో వచ్చారనుకోండి, అది నార్మేటివ్ అప్రోచ్ ఫాలో అవుతున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేటో కేమ్ అవుట్ విత్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఐడియల్ స్టేట్. ఏ స్టేట్ ఇలా ఉండాలి, ఇలా ఉంటే అది ఐడియల్ స్టేట్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ ఫాలో నార్మేటివ్ అప్రోచ్. సో ప్లేటో నార్మేటివ్ అప్రోచ్ ఫాలో అయ్యారని మనం చెప్పొచ్చు. రాజు ఇలా ఉండాలి, ఫిలాసఫర్ కింగ్ అవ్వాలి, రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఇవి, రాష్ట్రం ఎలా దేశం ఎలా పరిపాలించబడాలి, స్టేట్లు ఈ రకమైన స్ట్రక్చర్ ఉండాలి. సో యూ ఆర్ డిఫైనింగ్ సర్టెన్ నామ్స్. ఇన్ నార్మేటివ్ అప్రోచ్ మనం ఏం చేస్తాం? మనం సర్టెన్ నామ్స్ని ప్రిస్క్రైబ్ చేస్తాం, డిఫైన్ చేస్తాం, సర్టెన్ స్టాండర్డ్స్ ఇలా ఉండాలని చెప్తాం. అర్థమవుతుందా? అది
ఎసెన్స్ ఆఫ్ నార్మేటివ్ అప్రోచ్. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ మీరు పట్టుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అలాగే చూడండి, అసలు ఈ నార్మేటివ్ అప్రోచ్ యొక్క కొన్ని కీ క్యారెక్టరిస్టిక్స్ మీరు తీసుకుంటే ఫస్ట్ వన్ ఎథికల్ కన్సిడరేషన్స్ అనేవి ఉంటాయి. ఎథికల్ కన్సిడరేషన్స్ అర్థం ఏంటి? వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఎలా పరిపాలించడం కరెక్ట్, ఎలా ఉండడం కరెక్ట్, ఎలా ఉండడం తప్పు. ఎథికల్ కన్సిడరేషన్స్ నార్మేటివ్ అప్రోచ్లో ఫాలో అవుతాం. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది ఖచ్చితంగా ఇందులో చూడడం అనేది మనకి జరుగుతుంది. రైట్, వాట్ ఈజ్ జస్ట్, వాట్ ఈజ్ ఫెయిర్, వాట్ ఈజ్ మోరల్లీ రైట్, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా డిస్కషన్లోకి వస్తాయి. జస్టిస్ ఏంటి, మనం చేసే పని వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుందా, జరగట్లేదా, ఈజ్ దిస్ రైట్, ఈజ్ దిస్ రాంగ్, ఈ యాంగిల్లో డిస్కషన్ నార్మేటివ్ అప్రోచ్లో మనకి నార్మేటివ్ పొలిటికల్ అనాలిసిస్లో ఖచ్చితంగా ఉంటుంది. అండ్ నార్మేటివ్ అప్రోచ్ ఈజ్ ఆల్సో ప్రిస్క్రిప్టివ్ ఇన్ నేచర్. ప్రిస్క్రిప్టివ్ అంటే అర్థం ఏంటమ్మా? ప్రిస్క్రిప్షన్ ఎవరు ఇస్తారు మనకి? డాక్టర్స్ ఇస్తారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మన జబ్బు ఏంటి, మన ప్రాబ్లమ్స్ ఏంటి, మనతో మాట్లాడి డయాగ్నోసిస్ చేసి అన్నీ కొనుక్కొని మనకి ఏమి ఇస్తారు? ప్రిస్క్రిప్షన్. ప్రిస్క్రిప్షన్ ఏం చెప్తుంది? నువ్వు ఇది తిను, ఈ మందు వేసుకో, ఇలా ఉండు, అలా ఉండు, ఓకే, వారానికి ఒకసారి ఈ పని చేయి, ఈ మందులు క్రమం తప్పకుండా వేసుకో, టెస్టులు చేసుకో అని చెప్తుంది. సో ప్రిస్క్రిప్షన్ టెల్స్ యూ వాట్ షుడ్ బి డన్, ఎలా ఉండాలో చెప్తుంది. సో నార్మేటివ్ అప్రోచ్ కూడా ప్రిస్క్రిప్టివ్. అంటే ఈరోజు స్టేట్ ఎలా ఉంది, ఇది ఎలా ఉండాలి, ఎలా ఉండాలంటే ఈ పని చేయాలి, ఎలా ఉండాలి, ఈ పని చేయాలి, ఈ రకంగా వెళ్ళాలి, ఈ మార్గంలో వెళ్ళాలి అని నార్మేటివ్ అప్రోచ్ ఒక దారి వేస్తుంది, ఒక సజెషన్ అనేది ఇస్తుంది. ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ గైడెన్స్ ఆర్ రికమెండేషన్స్ ఫర్ ఇంప్రూవింగ్ పొలిటికల్ సిస్టమ్స్. వీటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి గైడెన్స్ మరియు రికమెండేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నార్మేటివ్ జడ్జిమెంట్స్ అండ్ కొత్త స్టాండర్డ్స్ సెట్ చేయడం కూడా దీంట్లో భాగం అవుతుంది. నార్మేటివ్ జడ్జిమెంట్ అర్థం ఏంటి? ప్రజెంట్ ఉన్న సిస్టమ్ కరెక్టా తప్ప వాల్యూ జడ్జిమెంట్ కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎంపిరికల్ అనాలిసిస్లో ఈరోజు సిస్టమ్ ఇలా ఉంది అంటాం, అది రైట్ అనము, రాంగ్ అనము. కానీ నార్మేటివ్ అప్రోచ్లో ఈ సిస్టమ్ తప్పు, ఈ పద్ధతి తప్పు, ఇలా ఉండాలి, దిస్ ఈజ్ ద రైట్ స్టాండర్డ్, టుడే వీఆర్ నాట్ ఇన్ దట్ లెవెల్, వీ టు మూవ్ టు దట్ లెవెల్. ఆర్ యూ గెటింగ్ ఇట్? నార్మేటివ్కి ఎంపిరికల్లో ఇలా ఉంది అని చెప్పడం, నార్మేటివ్లో ఇలా ఉండాలి. ఒక స్టూడెంట్ ఉన్నాడు, నేను చూస్తున్నాను స్టూడెంట్ని, ఈ స్టూడెంట్లు ఉన్నారే అసలు ఏం చదవట్లేదు, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఐఎమ్ మేకింగ్ అబ్జర్వేషన్స్, ఐఎమ్ ఫాలోయింగ్ ఎంపిరికల్. ఒక స్టూడెంట్ ఇలా చదవాలి, రోజుకి ఇన్ని గంటలు చదువుకోవాలి, ఈ పద్ధతి ఫాలో అవ్వాలి, ఐఎమ్ ఫాలోయింగ్ నార్మేటివ్ అప్రోచ్. మీకు అర్థమవుతుందా? ఎలా ఉన్నారో చెప్పడం ఎంపిరికల్, ఎలా ఉండాలి అని చెప్పడం నార్మేటివ్. సో నార్మేటివ్ అప్రోచ్ ఆల్వేస్ ప్రిస్క్రైబ్స్, ఆల్వేస్ సెట్ స్టాండర్డ్స్, ఆల్వేస్ టెల్స్ యూ వాట్ ఈజ్ ఐడియల్, ఐడియల్ వే ఆఫ్ లివింగ్ ఏంటి, ఐడియల్ వే ఆఫ్ స్టడీయింగ్ ఏంటి, ఐడియల్ వే ఆఫ్ గవర్నింగ్ ఏంటి, పరిపాలించడం ఏంటి, ఐడియల్ స్టేట్ ఏంటి. ఇది నార్మేటివ్ అప్రోచ్ యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ప్రిస్క్రిప్టివ్ ఇన్ నేచర్. ఇట్ టెల్స్ యూ వాట్ టు బి డన్, వాట్ షుడ్ బి డన్ మనకి చెప్తుంది. అండ్ ఇట్ ఆల్సో మేక్స్ వాల్యూ జడ్జ్మెంట్స్. ఏది ఇంపార్టెంట్, ఏది కాదు. వాట్ ఆర్ వాల్యూ, వాట్ ఈజ్ అ వాల్యూ? వాల్యూ అనే పదం మనం ఎథిక్స్లో వింటాం కదా. వాల్యూస్ అంటే అర్థం ఏంటంటే, వాల్యూస్ అంటే వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ సే డిసిప్లిన్ ఈజ్ మై వాల్యూ, విచ్ మీన్స్ ఐ గివ్ ఇంపార్టెన్స్ టు డిసిప్లిన్. నేను డిసిప్లిన్కి ఇంపార్టెన్స్ ఇస్తాను అని. అవర్ వాల్యూస్ ఇండికేట్ అవర్ ప్రిఫరెన్సెస్. మనకి ఏవి ఇష్టం, మనం వేటికి ఇంపార్టెన్స్ ఇస్తాం, వేటికి ప్రిఫరెన్స్ ఇస్తాం అనేది మన వాల్యూస్ ఇండికేట్ చేస్తాయి. సో వాల్యూస్ ఇండికేట్ యువర్ ప్రిఫరెన్సెస్ అని అర్థం. సో వాల్యూ జడ్జిమెంట్ అంటే అర్థం ఏంటి? దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో మనం చెప్పాలి అని అర్థం. చూడండి, నార్మేటివ్ పొలిటికల్ స్కాలర్స్ ఆఫెన్ ఎంగేజ్ ఇన్ డిబేట్స్ అబౌట్ డిజైరబిలిటీ ఆఫ్ స్పెసిఫిక్ పాలసీస్. ఈ పాలసీ కరెక్టా కాదా, దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు ఇవ్వకూడదా, అర్థమవుతుందా? ప్రభుత్వం ఒక పాలసీ టేకప్ చేసింది, ఇది కరెక్టా తప్ప, దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా ఇవ్వకూడదా, ఈ కైండ్ ఆఫ్ జడ్జిమెంట్స్ నార్మేటివ్ అప్రోచ్లో జరుగుతుంది. ఓకేనా? సో సర్టెన్ వాల్యూస్ ప్రకారం వెళ్తున్నాయా వెళ్ళట్లేదా, అలైన్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? అయితే పొలిటికల్ స్కాలర్ సర్టెన్ పొలిటికల్ ఐడియాలజీస్ని ఫాలో అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సమ్వన్ ఫాలోస్ యూటిలిటేరియనిజం. వాళ్ళు యూటిలిటేరియనిజం అనే ఐడియాలజీని ఇష్టపడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఆ యాంగిల్లో దాన్ని అనాలిసిస్ చేస్తారు. యూటిలిటేరియనిజం టాక్స్ అబౌట్ గ్రేటెస్ట్ గుడ్ ఫర్ గ్రేటెస్ట్ నెంబర్. ఎక్కువ మందికి మంచి జరిగేది మనం టేకప్ చేయొచ్చు, దానివల్ల కొంతమంది నష్టపోయినా పర్వాలేదు అనేది యూటిలిటేరియనిజం ఫిలాసఫీ. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ప్రభుత్వం ఒక పెద్ద డ్యామ్ కడతాం. ఈ డ్యామ్ కట్టడం వల్ల 10 లక్షల మందికి బెనిఫిట్ అవుతుంది, కానీ ఒక 30,000 మంది నష్టపోతారు. యూటిలిటేరియనిజం ఏం చెప్తుందంటే, గో హెడ్,
సో వీళ్ళకి రీహాబిలిటేషన్ ఏదో చేసేసి గో అహెడ్ విత్ ద ప్లాన్. ఎక్కువ మందికి మంచి జరుగుతుంది కాబట్టి యూ కెన్ గో అహెడ్. అంటే ఇట్ ఈస్ సెట్టింగ్ ఎ స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ ప్రకారం మనం వెళ్తున్నాం. సో యూటిలిటేరియన్ పొలిటికల్ సైంటిస్ట్ ఏం ఆలోచిస్తాడంటే ఏదన్నా ప్రభుత్వం చేసే పని ఆ యూటిలిటేరియనిజం పర్స్పెక్టివ్లో చూస్తాడు. ఇంకొక ఐడియాలజీ ఫాలో అయ్యే ఆయన ఆ పర్స్పెక్టివ్లో చూస్తాడు. ఇంకో ఐడియాలజీ ఫాలో అయ్యేనా ఆ పర్స్పెక్టివ్లో చూస్తాడు. బట్ ఏ పర్స్పెక్టివ్లో చూసినా హీ హ్యాజ్ అ స్టాండర్డ్. తను ఒక స్టాండర్డ్ పెట్టుకున్నాడు, ఒక లెన్స్ పెట్టుకున్నాడు. దాని ఆస్పెక్ట్లో వాళ్ళు ఆ యాక్షన్ని అనలైజ్ చేస్తారు. దే మేక్ వాల్యూ జడ్జ్మెంట్స్. కరెక్టా తప్పా అనే జడ్జ్మెంట్స్ వాళ్ళు చేస్తారు. సో నార్మేటివ్ పొలిటికల్ సైంటిస్ట్ ఇది ఇలా ఉంది అది అలా ఉందని చెప్పి ఊరుకోరు. కరెక్టా తప్పా ఎలా ఉండాలో కూడా చెప్తారు. దాన్ని చూడండి, మారల్ అండ్ ఫిలసాఫికల్ ఫ్రేమ్వర్క్స్. నార్మేటివ్ అప్రోచ్ ఎప్పుడు కూడా కొన్ని ఫిలసాఫికల్ ఫ్రేమ్వర్క్స్ బేస్ చేసుకునే పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిబరలిజం తీసుకోండి, యూటిలిటేరియనిజం తీసుకోండి, కన్జర్వేటిజం తీసుకోండి, ఫెమినిజం తీసుకోండి. ఒక్కొక్క ఫెమినిస్ట్ పొలిటికల్ సైంటిస్ట్ తీసుకుంటే వాళ్ళు జెండర్ ఆస్పెక్ట్ని ప్రతి ఆస్పెక్ట్లో చూస్తారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఒక పాలసీ తీసుకుంది, ఈ పాలసీలో జెండర్ డైమెన్షన్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. బికాస్ దే ఆర్ డ్రాయింగ్ అప్ ఆన్ ఫెమినిజం. అర్థమైందా? లిబరలిజం తీసుకుంటే రైట్స్ని ఏమైనా ఉల్లంఘిస్తుందా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల రైట్స్ని ఏమైనా సప్రెస్ చేస్తుందనే యాంగిల్లో వాళ్ళు చూస్తారు. లిబర్టీకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఫ్రీడమ్ ఏమైనా సప్రెస్ అవుతుందనే యాంగిల్లో వాళ్ళు చూస్తారు. సో అల్టిమేట్గా ఇక్కడ ఏం చెప్తున్నాం, మనం నార్మేటివ్ అప్రోచ్ ఫాలో అయ్యేటప్పుడు మనం సర్టెన్ ఫిలసాఫికల్ కన్సిడరేషన్స్ కూడా తీసుకుంటాము. ఇందాక చెప్పాను మీకు ఓవరాల్గా ఒకటే పాయింట్ అమ్మా, వాట్ ఆట్ టు బీ, వాట్ షుడ్ బీ, ఏది కరెక్ట్, ఎలా ఉండాలి అని చెప్తారు. ఎలా ఉండాలి అని చెప్పినప్పుడు నువ్వు ఏదో ఒక రెఫరెన్స్తో చెప్తావు. ఫెమినిస్ట్ ఏం చెప్తారు, మెన్కి ఉమెన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చే పాలసీ కరెక్ట్ పాలసీ, దట్ షుడ్ బి ద ఐడియల్ పాలసీ. ఉమెన్ని మెన్తో ఈక్వల్గా చూసే ప్రతిదీ ఐడియల్ పాలసీ అని ఫెమినిస్ట్ వాదించవచ్చు. లిబరలిస్ట్ వచ్చేసి లిబరలిజం ఫాలో అయ్యే వాళ్ళు రైట్స్, ఇండివిజువల్ లిబర్టీకి ఉల్లంఘన జరగనంత వరకు అది మంచిదే అన్నట్టు వాళ్ళు భావించవచ్చు. అర్థమవుతుందా? ఇట్లా ఒక్కొక్క ఐడియాలజీ ఫాలో అయ్యే వాళ్ళు ఒక్కొక్కటి. నార్మేటివ్ అప్రోచ్ ఫాలో అయ్యే వాళ్ళందరూ ఒకటే పాయింట్ చెప్తారని కాదు, వాళ్ళు ఒక నామ్ పట్టుకుంటారు, ఒక స్టాండర్డ్ పట్టుకుంటారు, అలా ఉండాలి అనే యాంగిల్లో వాళ్ళు అనాలిసిస్ అనేది చేస్తారు. సో ఈ పాయింట్ మనం రాసుకోవచ్చు. దెన్ చూడండి, ఐడియల్ వర్సెస్ రియాలిటీ. నార్మేటివ్ అప్రోచ్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ఐడియల్స్. ఇలా ఉండాలి, దిస్ షుడ్ బి ద ఐడియల్ వే ఆఫ్ గవర్నింగ్, దిస్ షుడ్ బి ద ఐడియల్ పాలసీ. ఐడియల్స్ చెప్తుంది నార్మేటివ్ అప్రోచ్. ఎంపిరికల్ టాక్స్ అబౌట్ రియాలిటీ, ఇది రియాలిటీ ఎలా ఉందని చెప్పేది ఎంపిరికల్ అప్రోచ్. చూడండి ఒకసారి, ఐడియల్ ఆర్ నార్మేటివ్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుతూ వాటిని ప్రాక్టికల్ రియాలిటీస్తో కంపేర్ చేస్తారు. సో టుడే వీఆర్ హియర్ బట్ వీ షుడ్ బీ హియర్. ఇది రియాలిటీ, ఇది ఐడియల్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే రికమెండేషన్స్ కూడా చేస్తూ ఉంటారు, పాలసీ రికమెండేషన్స్. సో నార్మేటివ్ అప్రోచ్ ఆల్సో ఇన్వాల్వ్స్ మేకింగ్ పాలసీ రికమెండేషన్స్. వాళ్ళ అనాలిసిస్ని చేసి స్పెసిఫిక్ పాలసీ చేంజెస్ చేయమని చెప్పవచ్చు, రిఫార్మ్స్ చేయమని చెప్పవచ్చు. ఏవైతే నార్మేటివ్ ప్రిన్సిపల్తో అలైన్ అవుతాయో ఆ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి మీరు ఆ పర్టికులర్ గోల్ రీచ్ అవ్వచ్చు అని చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నార్మేటివ్ అప్రోచ్. సో నార్మేటివ్ అప్రోచ్ యొక్క కథ ఇదనమాట. అయితే నార్మేటివ్ అప్రోచ్ ఒకటే ఉందా పొలిటికల్ సైన్స్లో? నో. పొలిటికల్ సైన్స్లో పాజిటివ్ అప్రోచ్ అంటే సైంటిఫిక్ అప్రోచ్ ఉంది, ఎంపిరికల్ అప్రోచ్ ఉంది, హిస్టారికల్ అప్రోచ్ ఉంది, నార్మేటివ్ అప్రోచ్ ఉంది. సో వాట్ ఈజ్ ది ఐడియల్ అప్రోచ్ అంటే కుడ్ బి ఎ బ్లెండ్ ఆర్ మోర్ బ్యాలెన్స్డ్ అప్రోచ్. అంటే ఒక్కటే పట్టుకోకుండా బ్యాలెన్స్డ్గా వెళ్ళడం కూడా కరెక్టే. సో యూ మైట్ కమ్అట్ విత్ అన్ ఐడియల్ అప్రోచ్, కానీ అది ప్రాక్టికబుల్ కాకపోవచ్చు. ప్లేటో ఆ రోజు చెప్పారు ఐడియల్ స్టేట్ ఇలా ఉండాలని చెప్పి, అరిస్టాటిల్ వెంటనే చెప్పేసారు ప్లేటో చెప్పింది అసలు ఐడియల్ కాదు, ప్రాక్టికల్ కాదని. సో ప్రాక్టికాలిటీస్ చూడకుండా మనం ఐడియల్స్ చెప్పేసినా కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. అందుకని మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు గో ఫర్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఇన్ పొలిటికల్ అనాలిసిస్. ఓకేనా? బ్యాలెన్స్డ్ అప్రోచ్ చేయడం వల్ల మనం యాక్యురేట్గా అనలైజ్ చేయడం, డిస్క్రైబ్ చేయడం అవుతుంది, అలాగే ఎథికల్ నార్మేటివ్ డిస్కషన్స్ చేయడం అవుతుంది, ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది తెలుసుకోవడం కూడా మనకి జరుగుతుంది అనమాట. సో వీ హ్యావ్ టు లుక్ ఎట్ మల్టిపుల్ అప్రోచెస్, మల్టిపుల్ ఆస్పెక్ట్స్ వైల్ కమింగ్ అవుట్ విత్ రికమెండేషన్స్. సో ఈ రకంగా ఈ క్వశ్చన్ మనం చాలా ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు, ఓన్లీ వెన్ యూ హ్యావ్ దట్ కాన్సెప్చువల్ క్లారిటీ. PSIR ఈజ్ ఆల్ అబౌట్ హ్యావింగ్ సౌండ్ కాన్సెప్చువల్ క్లారిటీ. సౌండ్ కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే మిమ్మల్ని కొట్టేవాడే లేదు, చాలా ఈజీ సబ్జెక్ట్. అయితే సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో మీకు అర్థమయ్యేలా చెప్పడం నాకు ఛాలెంజింగ్ టాస్క్. సో ఆ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. సో నా క్లాసెస్ మీరు ఒకసారి చూడండి, శాంపుల్స్ ఉన్న యూట్యూబ్లో కూడా చూసి మీకు ఆ కాంప్లికేటెడ్ స్టఫ్ని మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నారో లేదో మీరు చెక్ చేసుకుని జాయిన్ కావాలి. PSIR ఎప్పుడు కూడా మనకు అర్థం కాకపోతే ఎంత పెద్ద ఫ్యాకల్టీ అని కాదమ్మా, వాళ్ళు మీకు అర్థమయ్యేలా చెప్పకపోతే మొత్తం డబ్బు వేస్ట్ అయిపోతుంది.
సో మేక్ ష్యూర్ యూ చెక్ వీడియోస్ ఆర్ క్లాసెస్ బిఫోర్ జాయినింగ్ ఎనీ ఇన్స్టిట్యూట్. మనదనే కాదు, ఎవరి దగ్గర మీరు జాయిన్ అవ్వాలన్నా చెక్ చేసుకోండి ఒక్కసారి. క్లాసెస్ చూసిన తర్వాతే జాయిన్ అవ్వండి. ఓకే, టేక్ కేర్, బాయ్.